మన పురాణాల్లో ఈ ఆవులింత గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆవులించిన కృష్ణుడి ముఖమునందు అంటారు భాగవతంలో. ఆయన ఆవులిస్తాడు, అదొక అందం. అప్పుడు నోట్లోంచి సువాసన వస్తుంది. బ్రహ్మగారు ఆవులిస్తాడు, అప్పుడు ఆయన నోరు ఎర్రగా ఉంటుంది కనుక ముచ్చటగా ఉంటుంది, అందులోంచి సువాసన వస్తుంది. మహానుభావులు కొందరు మానవులు ఆవులిస్తారు. ఇక ఆ వాసనకి మళ్ళీ పురాణం చెప్పేవాడు కిలోమీటర్ దూరం పారిపోవలసిందే. అందువల్ల బ్రహ్మగారు అలా ఆవులించగానే అప్పుడు ఆయన నోట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. అదిగో అలా బయటకు వచ్చినటువంటి ఆ మహాపురుషులే ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు. ఆయన మనస్సంకల్పంతో బయటకు వచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి మహాత్ములు, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతులు, నారదుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఇటువంటి మహాత్ములు పుట్టుకొచ్చారు.